సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి. ఒక కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి. ఈ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ లో మిమ్మల్ని వర్క్ చేయడానికి అవకాశం ఇస్తారు. ఓకే, బేస్డ్ ఆన్ ఎఫ్ఐ కన్సల్టెంట్ గా మిమ్మల్ని రియల్ టైమ్ లో తీసుకున్న తర్వాత అక్కడ రియల్ టైమ్ లో మిమ్మల్ని తీసుకున్న తర్వాత అక్కడ ఏ వర్క్ అయితే ఉంటుందో ఆ వర్క్ లో నేను ఏదో ఒక ప్రాజెక్ట్ లో కూర్చొని పెడతారు. అక్కడ వర్క్ అనేది చేపిస్తారు. బట్ మీకు ఎక్కడ కూర్చోబెట్టినా మీరు చేయాల్సిన పని అయితే కంపల్సరీ చేయాలి యాజ్ ఏ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా. సో మనకి టోటల్ గా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎస్ఏపిలో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్. ఇలా మనకి 4 ప్రాజెక్ట్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపిలో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడెడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్ ఏమి చేస్తాడు మేము చూద్దాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. యా, సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్ లో చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చెప్పండి. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అసలు? చెప్పండి అమ్మా, ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అసలు? To చెప్పండి improve గైస్. the business, troubleshooting, to improve the business. ఓకే, డన్. మనము రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెప్పాం కదా, ఎఫ్ఐ కన్సల్టెంట్ And యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెప్పండి చూద్దాం. చెప్పండి. strategies చెప్పండి. for operations, ఓకే, వెరీ గుడ్. implementation, ఇంకా troubleshooting, ticket tools, train, training, reports. ఓకే ఓకే డన్. సో ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే, ఒక కొత్త క్లయింట్ ఫస్ట్ టైం ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఉపయోగించాలి అనుకున్నప్పుడు వాళ్ళ సిస్టంలో ఉన్న డేటా ఎక్సెల్లో కానీ టాలీలో కానీ ఉంటే ఆ డేటాని ఎస్ఏపి ఎఫ్ఐసిఓలోకి ఫస్ట్ టైం కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మనం ఉపయోగిస్తాం. ఓకే, సో ఆ సిచ్యువేషన్స్ లో వాళ్ళ డేటా టాలీలోనే ఉండొచ్చు, ఎక్సెల్ లోనే ఉండొచ్చు, క్విక్ బుక్స్ లో ఉండొచ్చు, ఒరాకిల్ లో ఉండొచ్చు, పీపుల్ సాఫ్ట్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా సో ఫస్ట్ టైం టాలీలోకి మ్యాప్ చేయాలా, అలాగే ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలనుకున్నప్పుడు సో ఆ ఇంప్లిమెంటేషన్ కు ఒక మెథడాలజీ అనేది ఉంటుంది. ఆ కంపెనీ ఏ కంపెనీ అయినా కూడా ఈసీసీ 6.0లో డైరెక్ట్ ఎస్ఏపి కంపెనీ వాళ్ళు ప్రిపేర్ చేసిన మెథడాలజీ ఏంటి అంటే అసాప్ మెథడాలజీ. అసాప్ మెథడాలజీని వాళ్ళు ప్రిఫరెన్స్ చేశారు. ఆ మెథడాలజీ ప్రకారంగా వాళ్ళు వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటే బిజినెస్ అనేది ముందుకు వెళ్తుంది. సో టైం టేకింగ్ ఎంత పడుతుంది? మినిమం 1 ఇయర్ లేదా 1.6 మంత్స్ పడుతుంది. ఎంప్లాయీస్ 50 to 100 మెంబర్స్ వరకు వర్క్ చేస్తారు ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. నాన్ ఎస్ఏపి ఉన్న డేటాను ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం, దీన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఓకే, చూడండి. నెక్స్ట్ ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఫర్ ది క్లయింట్, నెక్స్ట్ is to provide the support and maintenance to the client for day-to-day business transactions. The important roles and responsibilities in the support project are, చూడండి, ఆల్రెడీ లాస్ట్ మంత్ లో మీరు ఇంప్లిమెంటేషన్ చేశారు. చేసిన తర్వాత అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కి కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఎర్రర్స్ వస్తుంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు సపోర్టింగ్ అనేది ఇవ్వాలి. టికెట్ బేస్డ్ సపోర్ట్. సో ప్రొవైడ్ అసిస్టెన్సీ టు ది యూజర్స్ డ్యూరింగ్ ది మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అంటాం. ఎక్కువగా ఎండ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో ఎక్కువగా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనము ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది చాలా వాళ్ళకు కన్సిస్టెన్సీగా ఇవ్వాలి.
ఎందుకంటే చాలా మందికి ఇయర్ ఎండ్ యాక్టివిటీస్‌లోనే ఎర్రర్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళు మెయింటైన్ చేయాల్సొస్తుంది. దీన్ని ఎస్ఏపీ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు మిమ్మల్ని వెళ్తానే ఇంప్లిమెంటేషన్‌లో కూర్చోబెట్టరు. సపోర్టివ్‌లో కూర్చోబెట్టి ఆల్రెడీ వాళ్ళు ప్రీవియస్‌లో చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రాజెక్ట్స్‌లో ఏమైనా వాళ్ళకి ఎర్రర్స్ వస్తూ ఉంటే, వాటి మీద మిమ్మల్ని వర్క్ చేయమని చెప్తారు. అంతవరకు. ఓకే. సో, దాన్నే ఎస్ఏపీ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటారు. దీంట్లో టికెటింగ్ టూల్స్ వచ్చేసి సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, రాడిక్స్, క్లారిఫై టూల్, రెమెడీ టూల్ ఇలా రకరకాల టూల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆ టికెటింగ్ టూల్స్ ద్వారా వాళ్ళు టికెట్స్ రైజ్ చేసి మనకు పంపిస్తారు. P1, P2 అంటే 2 అవర్స్ లేదా 6 అవర్స్ లోపల ఆ యొక్క టికెటింగ్‌ని మనం ఇమ్మీడియేట్‌గా యాక్సెప్ట్ చేసి మన యొక్క ఎఫ్ఐ కన్సల్టెంట్‌కి దాన్ని అరేంజ్ చేయాలి ఇమ్మీడియేట్‌గా. ఎందుకంటే లైవ్‌లో వాళ్ళకి ఎర్రర్స్ వచ్చుంటాయి. దాన్ని సాల్వ్ చేయాలి. P1 ఎర్రర్స్, P2 ఎర్రర్స్ అంటాం. దాన్ని హై ప్రయారిటీ టికెట్స్ అంటాం. లో ప్రయారిటీ టికెట్స్ P3, P4 ఎర్రర్స్. 3 డేస్ ఆర్ 4 డేస్ పట్టినా ఏం కాదు. సో, దాన్ని మనకి లో ప్రయారిటీ టికెట్స్ ఉంటాయి. టికెటింగ్ టూల్స్. ఓకే. మీరు అలా వర్క్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. సో, తర్వాత ఎస్ఏపీ రోల్ ఔట్ ప్రాజెక్ట్. దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు మూవ్ ద కంపెనీ డేటా. ఓకే. రికార్డింగ్‌ని ఎవరు టచ్ చేయకండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఏపీ రోల్ ఔట్ ప్రాజెక్ట్. ఇదేంటంటే వీటిలో 2 టైప్స్ ఉంటాయి. కంట్రీ రోల్ ఔట్ ఉంటుంది. కంపెనీ కోడ్ రోల్ ఔట్ ఉంటుంది. కంట్రీ రోల్ ఔట్ అంటే ఏంటంటే, ఇన్ దిస్ రోల్ ఔట్ ప్రాజెక్ట్ వి విల్ కాపీ ద డేటా ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ కంపెనీ టు ఎ న్యూ కంట్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో ఒక కంపెనీ ఇంప్లిమెంటేషన్ చేశారు. అదే బిజినెస్ ప్రాసెస్‌ని, అదే మెథడాలజీని మీరు యూఎస్ఏలోనో మెయింటైన్ చేయాలనుకున్నారు. అలా అనుకున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఏదైతే ప్రాజెక్ట్ చేసి ఉంటారో, అదే ప్రాజెక్ట్‌ని వేరే కంట్రీలో మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దాన్ని కంట్రీ రోల్ ఔట్ అంటారు. కంపెనీ కోడ్ రోల్ ఔట్ అంటే ఏంటి? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో మీరు ఒక కంపెనీ ఇంప్లిమెంటేషన్ చేశారు. అదే కంపెనీ తెలంగాణలో మీరు న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌ని స్టార్ట్ చేస్తున్నారు. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఇంప్లిమెంట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో, దానినే యాస్ ఇట్ ఈస్‌గా మీరు తెలంగాణలో ఉన్న కంపెనీలో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సో, దాన్ని కంపెనీ కోడ్ రోల్ ఔట్ దాన్నేమంటాం? కంపెనీ కోడ్ రోల్ ఔట్ అని చెప్తాం. ఇది ఎస్ఏపీ రోల్ ఔట్ ప్రాజెక్ట్ అని మనం డిస్కషన్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా యూఎస్‌లో పెట్టాలంటున్నారు, లండన్‌లో పెట్టాలంటున్నారు, సింగపూర్‌లో పెట్టాలంటున్నారు. ఇండియాలో క్రియేట్ చేసిన ఏదైతే ఎగ్జిస్టింగ్ కంపెనీ ప్రాసెస్ ఉంటుందో, అదే ఇతర దేశాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ సో, వితిన్ ద ఇండియా, ఇండియాలో టాటా గ్రూప్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కంపెనీ ఉంది. తెలంగాణలో ఒక కంపెనీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అదే ప్రాసెస్‌ని తెలంగాణలో కూడా చేస్తారు. ఇది నార్మల్ అన్నమాట. ఇది కంపెనీ కోడ్ రోల్‌ఔట్. అది కంట్రీ రోల్‌ఔట్. నెక్స్ట్ ఎస్‌సిఏపీ అప్‌గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్. అప్‌గ్రేడేషన్ ప్రాజెక్ట్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్. అప్‌గ్రేడేషన్ అంటే ఏంటి? మైగ్రేషన్ అంటే ఏంటి మా? ఎనీ ఐడియా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్‌గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్? చెప్పండి. చెప్పండమ్మా. అప్గ్రేడేషన్ అంటే అప్‌గ్రేడేషన్ స్మాల్ స్కేల్ నుంచి మిడిల్ స్కేల్‌కి అట్లా తీసుకెళ్ళడం సార్. ఓకే. మైగ్రేషన్ అంటే? ఒక కంపెనీని ఒక వేరే కంట్రీకి తీసుకుపోయేటప్పుడు చేసేది. హ్మ్. ఓకే. సో, అప్‌గ్రేడేషన్ అంటే ఇప్పుడు వివో అనే మొబైల్ ఉంది. దాంట్లో కొత్త ఫీచర్స్ ఏవైనా తీసుకొని రావడం. అది అప్‌గ్రేడేషన్. అంటే కొన్ని ఫీచర్స్ కొత్తగా యాడ్ చేసి, వెర్షన్స్ ఏమైనా మార్చేసి, దాన్ని కొంచెం అప్‌డేట్ చేయడం. మోడల్ గాని, ఫార్మాట్ గాని, స్క్రీన్ గాని ఇట్లా అప్‌డేట్ చేయడం.
దాన్ని అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటాం. మైగ్రేషన్ అంటే నువ్వు ఏదైతే అప్డేషన్ చేసి ఉంటావో ఆ అప్డేషన్ చేసేటప్పుడు డేటా ఎలాంటి మిస్ మ్యాచ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ గా పాత సాఫ్ట్వేర్ లో ఉన్న డేటా కొత్త సిస్టమ్ సాఫ్ట్వేర్లకి ఎలాంటి డేటా మిస్ మ్యాచ్ అవ్వకుండా మైగ్రేట్ చేయడం, దాన్ని మైగ్రేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు టాలీ ఈఆర్పి అనేది ఉంది. టాలీ ప్రైమ్ లోకి డేటాను మైగ్రేషన్ చేయడం. ఇప్పుడు టాలీ ఈఆర్పి 1 నుంచి 9 వరకు వర్షన్ చేంజెస్ అవుతూ వస్తుంది, అంటే అప్గ్రేడేషన్ అవుతూ వస్తుంది. 9 వరకు ఆగిపోయింది టాలీ ఈఆర్పి 9. తర్వాత 10, 11 రాలేదు. సో ఆ నుంచి అట్ ఎ టైం జంప్ అయిపోయింది టాలీ ప్రైమ్ గా. సో అలా మనము అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ ఉంటాం. అలా టాలీ ఈఆర్పి నుంచి టాలీ ప్రైమ్ లోకి డేటా ఎలాంటి మిస్ మ్యాచ్ అవ్వకుండా మైగ్రేషన్ అవుతాం. దీని యొక్క టైమ్ ఆఫ్ సపోర్ట్ వచ్చేసి 3 to 9 months పడుతుంది. ఎంప్లాయీస్ మాక్సిమం 10 to 15 months వరకు పనిచేస్తారు. దీని అప్గ్రేడేషన్ లేదా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్ SAP కన్వర్షన్ ప్రాజెక్ట్. హియర్ we convert the data ERP to ERP like Oracle, MS Dynamic, SAP. ERP to ERP కన్వర్షన్ అవుతుంది. టాలీ అనేది ఒక ERP సాఫ్ట్వేర్, SAP అనేది కూడా ఒక ERP సాఫ్ట్వేర్. టాలీలో ఉన్న డేటాను SAP లోకి మ్యాప్ చేయడం, కన్వర్ట్ చేయడం డేటా, దీన్ని కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటారు. హియర్ we convert the data ERP to ERP like. ఓకే, దీని SAP కన్వర్షన్ ప్రాజెక్ట్ ఉంది. లాస్ట్ వన్ మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్. వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ, వన్ కంపెనీ గో టు అనదర్ కంపెనీ టేక్ ఓవర్. ఇప్పుడు ట్విట్టర్ ని ఎలన్ మాస్క్ టేక్ ఓవర్ చేశాడు. ఓకే, అలా ఒక కంపెనీ కోడ్ ని మరొక కంపెనీ కోడ్ టేక్ ఓవర్ చేసుకోవడం, ఒక కంపెనీని మరొక కంపెనీ టేక్ ఓవర్ చేసుకోవడం. అంటే వారి యొక్క ఆలోచన తీరు, వారి యొక్క ఆలోచన తీరును బట్టి బిజినెస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఒక కంపెనీ పెట్టారు, హైదరాబాద్ లో ఒక కంపెనీ పెట్టారు. తెలంగాణ కంపెనీ కోడ్లో బిజినెస్ బాగా జరుగుతుంది, ఆంధ్రలో బిజినెస్ లో జరగట్లేదు. అప్పుడు ఆంధ్రలో ఉన్న మేనేజర్ని తీసేసి హైదరాబాద్ ఉన్న మేనేజరే దాన్ని టేక్ ఓవర్ చేసి దాని ఆలోచనలతో బిజినెస్ పెంచుతాడు. అది కంపెనీ కోడ్ టు కంపెనీ. ఓకే, కంపెనీ కోడ్ అన్నమాట. ఇప్పుడు ఎలాన్ మాస్క్ అనేది వేరే కంపెనీ ఉంటది, అతను ట్విట్టర్ ని టేక్ ఓవర్ చేస్తున్నాడు. ఓకే, అట్లా అసలు కంపెనీకి సంబంధాలే ఉండవు. అలా లేకుండా టేక్ ఓవర్ చేయడమే కంపెనీ టు కంపెనీ అని చెప్తాం. ఇది మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ అంటాం. మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్. ఓకే, వీటినే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటాం. సో టోటల్ గా మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్: ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడెడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్ అని చెప్తాం. ఓకే, సో ఇది Yeah.